హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చిన సేవకులకు ప్రత్యేక ప్రేమ వందనాలండి. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు. ఉదయకాల సమయంలో సజీవ లెక్కలో ఉంచి నామాన్ని స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకే నీకు స్తోత్రాలు. మీరు మాకు సహాయంగా ఉండండి, నడిపించండి. ఎన్నో మేలు, ఎన్నో ఉపకారాలు మా జీవితాలు మీరు చేస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకొని విధానం కొరకు ప్రత్యేక వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు ప్రభా లైవ్ వారందరూ చూస్తున్నారు, వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి క్షేమాన్ని విస్తరింపచేయమని యేసుక్రీస్తు మహిమగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. బిడ్డలారా, అందరూ బాగున్నారండి. దేవునికి ఉచితమైన కృపను బట్టి మరి అనేక మంది బిడ్డలు మరి ప్రమోషన్స్ నిమిత్తం మరి ప్రార్థన చేస్తున్న రీతిగా, ప్రార్థన చేయమని వారు అడిగిన రీతిగా దేవుడు అద్భుతమైన సహాయం బిడ్డలకు అనుగ్రహించారు. మరి అనేక ప్రాంతాల్లో బిడ్డలు వారు సెటిల్ కావడానికి, ప్రమోషన్స్ తీసుకోవడానికి దేవుడు చెప్పిన కృపను బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అదే రీతిగా మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ బిడ్డలు రాస్తున్నారు. బిడ్డలందరి నిమిత్తం కూడా ప్రార్థన చేద్దామండి. పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, ఉదయకాలపు నైవేద్యము, హృదయపూర్వక అర్పణము, మా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతునయ్యా, మా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతునయ్యా. అగ్ని పోలిన నేత్రములు, అపరాజి వంటి పాదములు, అగ్ని పోలిన నేత్రములు, అపరాజి వంటి పాదములు, అసమానమైన తేజ మహిమ కలిగిన ఆ ప్రభువా, అసమానమైన తేజ మహిమ కలిగిన మా ప్రభువా, నా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతునయ్యా, నా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతునయ్యా. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఉదయకాల సమయంలో మరి సేవకుల ద్వారా మనకి ఇవ్వబడిన వాగ్దానం వచ్చి జ్ఞాపకం చేసుకుందామండి. ఆదికాండం నుంచి 17వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఆదికాండం నుంచి 17వ అధ్యాయము 2వ వచనం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదునని అతనితో చెప్పాను. హల్లెలూయా. ప్రియులారా, అబ్రహాము గారితో సృష్టికర్త అయిన దేవాదేవుడు ఒక చక్కని నిబంధన చేస్తూ ఉన్నారు, వడంబడిక చేస్తూ ఉన్నారు. నేను నీ బహుమానాన్ని అత్యధికము చేస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత 15వ అధ్యాయంలో అబ్రహాం గారికి కనిపించి, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తానని ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం ఆయనకు ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ప్రత్యక్షత ఇక్కడ 17వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నారు, నాకు నీకు మధ్య నా నిబంధనను ఏం చేస్తాను, నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను. ప్రియులారా, దేవుడు అత్యధికంగా అభివృద్ధి పొందించాలంటే మనము దేవుని యొక్క మాట వినేవారిగా ఉండాలి. దేవుని యొక్క మాటను, వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి వాగ్దాన ప్రకారంగా మనం జీవించే బిడలుగా ఉండాలి. అబ్రహాం గారు ఎంతకాలము నమ్మారంటే 25 సంవత్సరాలు నమ్మారండి. ఇప్పటికి వయసు 17వ అధ్యాయంలో
99 ఏండ్లైనప్పుడు హల్లెలూయా దేవుడు ప్రత్యక్షంగా వాక్యం ఇచ్చి, దర్శనమిచ్చి, ఒక కళనిచ్చి, దేవుడు అబ్రహాం గారితో మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నారంటే, నీకు ఉన్న బహుమానాన్ని అత్యధికం చేస్తాను. ఇంతకీ ఆ బహుమానం ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. 25 సంవత్సరాల నిరీక్షణ, శుభ నిరీక్షణ, నిర్ణయ కాలమున ఈ దడ్డుకి మీ చేతిలో ఒక మగబిడ్డ నవ్వని ఇస్సాకు ఉంటారని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియులారా, అట్లానే దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా అబ్రహాం గారి జీవితంలో నెరవేర్చారు కూడా. అబ్రహాం గారికి జీవితం నెరవేర్చడమే కాకుండా, అబ్రహాము గారిని దీవించడమే కాకుండా ఇస్సాకు గారిని కూడా దేవుడు దీవిస్తారండి. ఆదికాండము 1వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ఆదాముని అవ్వని దేవుడు దీవించిన క్రమం మనం చూడగలము. 1:28 వచనం, దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దాన్ని లోపరుచుకునండి. హల్లెలూయా. మీరు ఫలించండి ఫస్ట్, తర్వాత మీరు అభివృద్ధి పొందండి. పిల్లలారా, ఎందుకు మనం ఫలించాలి? అభివృద్ధి పొందడానికి. అభివృద్ధి మహాభివృద్ధులకు మనల్ని ఏం చేస్తుంది? తోడుకొని తీసుకుని వెళ్తుంది. మన ఆశ, మన భాష, మన ధ్యాస మనం ప్రభు పట్ల ఉంచినట్లయితే మనల్ని కూడా దేవుడు క్రమక్రమంగా ఏం చేస్తాడండి? అభివృద్ధి పదము గుండా దేవుడు మనల్ని నడిపిస్తారు. ఇస్సాకు గారు పెద్దవారు అయినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో వినయ విధేయత కలిగి లోబడి పొలంలో ధ్యానం చేస్తూ తల్లిదండ్రులకు ఎంతో నమ్మకస్తునిగా ఇస్సాకు గారు ఉండడాన్ని బట్టి ఒకే ఒక విత్తనం వేశారంట. ఆ ఒక్క విత్తనాన్ని బట్టి కూడా దేవుడు ఇస్సాకు గారిని కూడా అభివృద్ధి పదము కూడా నడిపించారండి. హల్లెలూయా. దేవుడు చెప్పిన ఏ వాగ్దానమైనా నిరర్ధకము కాలేదు, కాదు కూడా. ఈరోజు దేవుడు మన జీవితంలో వాగ్దానం ఇచ్చారా? కొన్ని సమయాలు అనిపిస్తుంది, ప్రభువా ఎంతకాలము వేచి ఉండాలి, ఎంతకాలం అయినాక నేను అభివృద్ధి పదము కూడా నడుస్తాను, అయ్యా ఇంకెంతకాలం ఓపిక పట్టాలి, నాకైతే ఓపిక లేదు నాయన, నేను ఉంటానా ఉండను, ఆ వాగ్దానం పట్ల నెరవేర్చబడేటట్లు అని మనం చాలాసార్లు వాపోతూ ఉంటాం. ప్రభు యొక్క సన్నిధిలో నిరీక్షణ గలవారము ఉండవస్తాం. మనము నిరీక్షణను కోల్పోయిన వారంగా అసహనంగా మాట్లాడుతుంటాం. కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. హల్లెలూయా. దేవుడు ఇస్సాకుని ఎట్లా దీవించారంటే గొప్పవాడయ్యేటట్లుగా దీవించాడండి. 26వ అధ్యాయం ఆదికాండం 12వ వచనంలో, ఇస్సాకు ఆ దేశమందున వాడే విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందాను. హల్లెలూయా. ఒక్క విత్తనం వేసి ప్రియులారా ఆ సంవత్సరం 100 ఫలం పొంది యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. హల్లెలూయా. ఎట్లా ఉందండి అభివృద్ధి? కొంచెముగా క్రమక్రమంగా డే బై డే అట్లా దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ మరి ఇస్సాకు గారిని ఆయన ఎన్నిక చేసుకుని ఉన్నారు. హల్లెలూయా. ప్రియులారా, ఒక్క ఇస్సాకు గారిని కాదు, బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు గారిని చూసుకుంటే గొర్రెలు కాచే దావీదు గారిని ఎక్కడికి తీసుకొచ్చండి? క్రమక్రమంగా సింహాసనం అధిష్ఠింప చేసిన దేవుడు. హల్లెలూయా. దానియేలు గారిని అంటే పట్టబడ్డారు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు పట్టబడ్డారు, చెరపట్టబడి తీసుకొచ్చిన జనాంగంగా బిడ్డలు ఉండినప్పుడు కూడా వారు క్రీస్తుని మర్చిపోకుండా, దేవుని నిబంధనను మర్చిపోకుండా ప్రభు వారికి ఏ వాగ్దానం చేశారో ఆ వాగ్దానం నమ్మి విశ్వసించి అట్లానే ప్రార్థన చేసుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడని చెప్తూ వారు ముందుకు సాగారు గనుక వారి జీవితాల దేవుడు వారి బ్రతుకులను కూడా అభివృద్ధి పదం కూడా దేవుడు వారిని నడిపించిన విధానం చూస్తాం. హల్లెలూయా. మన జీవితాల్లో మనకి అభివృద్ధి కలగాలి అంటే యోబు గ్రంథంలో 8వ అధ్యాయం మనం చూసినట్లయితే మనము దేవుని జాగ్రత్తగా వెతికితే దేవుడు మనకు అభివృద్ధి పదం గుండా నడిపిస్తారండి. హల్లెలూయా. నీవు జాగ్రత్తగా దేవుని వెతకడిన యెడల, సర్వశక్తుడగు దేవుని ప్రతిమాలకుడిన యెడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన యెడల నిశ్చయముగా ఆయన యందు నీ యందు శ్రద్ధ నిలిపి. హల్లెలూయా. మన జీవితాల్లో ప్రభుని వెతకవలసిన రీతిగా మనం వెతకాలి. దావీదు మహారాజు గారు వెతుకుతున్నారు, వేకునే వెతుకుతున్నారు. 63వ అధ్యాయంలో, దేవా నా దేవుడవు నీవే వేకుని నేను ఏం చేస్తాను? వెతుకుతాను. ఎందుకు మీరు వెతుకుతారని అంటే, అయ్యా నీ బలమెంతో, నీ శక్తి ఎంతో, నీ ప్రభావం ఎంతో నేను చూడాలని ఆశతో నీ తట్టి నేను కన్నులెత్తి కనిపెడుతూ ఉన్నానని చెప్తారండి. హల్లెలూయా. కనుక నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన యెడల, సర్వశక్తులకు దేవుని బ్రతిమాలుకున్న యెడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుడైన దేవుని మనం బ్రతిమలాడుకోవాలి. ప్రభువుని మనం వెతకాలి. మనకి జీవితాలు పవిత్రత కలిగి జీవించాలి, యథార్థత కలిగి జీవించాలి. అప్పుడంటే మన దేవుడు మన యందు నిశ్చయముగా శ్రద్ధ నిలిపి. హల్లెలూయా. ఈరోజు మన యందు దేవుడు శ్రద్ధ నిలుపుతున్నారా, నిలపట్లేదా?
ప్రభు యొక్క కనుదృష్టి మన పట్ల ఉన్నదా లేదా? మనము దేవుని ఎరిగిన వారమా ఎరగిన వారమా? దేవుడు మనల్ని ఎరిగినట్లుగా ఉన్నారు, ఎరగనట్లుగా ఉన్నారంటే మన యొక్క జీవిత విధాన శైలిని బట్టి, మన బ్రతుకుని బట్టి మన జీవితాల్లో కార్యాలు జరుగుతూ ఉంటాయండి. హల్లెలూయా. నువ్వు కొంచెం విశ్వాసం కలిగి ఉన్నావా? ఎక్కువ విశ్వాసం కలిగి నీ విశ్వాస పరిణామ జీవితాన్ని బట్టి, ప్రభు మీద నువ్వు ఆధారపడే విధానాన్ని బట్టి, మనకు ఆధారబుద్ధుడు ఆయనే, నిరాధారులకైనా ఆధారముగా ఉండి నడిపించేదాడు కనుక ఆయనపై మనం ఆధారపడినప్పుడు ఆయన ఎంత మాత్రం మనల్ని విడిచిపెట్టడు. నిశ్చయముగా ఆయన మన యందు శ్రద్ధ నిలిపి, హల్లెలూయా. ఈరోజు ప్రభు యొక్క నామములో ఆయన కృపలో మనం వర్ధిల్లే బిడలుగా ఉండాలంటే, దేవుడు మన యందు శ్రద్ధ నిలపాలంటే ఆయనకి ఇష్టమైన జీవితం మనం ఏం చేయాలి? జీవించాలి. నీ నీతికి తగినట్లుగా నీ నివాసాలను ఏం చేస్తాను? వర్ధిల్ల చేస్తాను. హల్లెలూయా. నీతి అనే యేసుని మనం ధరించుకున్నామా? ఆయన ధరించుకుని మనం జీవిస్తున్నామా? నీతి అనే మైమరువు తొడుక్కుని ఉన్నామా? నీతి అనే వస్త్రాన్ని మనం ధరించుకుని ఉన్నామా? కనుక నీతికి తగినట్లుగా మన నివాసాలను ఏం చేస్తాడు? డే బై డే వర్ధిల్ల చేస్తాడు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నాడు, నీవు ఆ మహాభివృద్ధిలోనికి వస్తావు. హల్లెలూయా. నీ స్థితి ముందు చిన్నగా అనిపించవచ్చు, కానీ తుదకి ఎలా వస్తావు? ఏమండి, మనం మొదటి స్థితి చూస్తే ఏమన్నా ఉందా? ఏమీ లేదు. మన మాట తీరు మంచిగా లేదు, మన వస్త్రధారణ మంచిగా లేదు, మనం తినే ఆహారము మంచిగా లేదు, మన ఆలోచనలు మంచిగా లేవు, మన తలంపులు మంచిగా. కానీ క్రీస్తులో ఎదుగుతున్న కొద్దీ క్రీస్తు స్వారూప్యము మన యందు ఏర్పరచబడటానికి ఆయన ఈ లోకానికి ఎత్తించి మన కొరకు కలవరసుల సమస్త రక్తాన్ని కాచారు. హల్లెలూయా. ఎందుకు ప్రభు మనల్ని మార్చారంటే ఆయన సమరూపంలో మనం మార్చబడ్డాం. ఆయన తీరు మన జీవితంలో రావటానికి స్వరూపమైన సొగసైన లేని వానిగా సమస్తాన్ని మన కొరకు ధారపోస్తున్న దేవుడండి. హల్లెలూయా. ఈరోజు ప్రభు కొరకు ఒక సాక్షిగా నువ్వు నిలవాలి అంటే, నువ్వు మహాభివృద్ధిలోనికి రావాలంటే, ప్రభువుకి ఐశ్వర్యమైన కార్యాలు అనేది ఉండకుండా చూసుకోవాలి. దావీదు గారు కనిపెట్టారు, దానియేలు గారు కనిపెట్టారు, షడ్రక్ మేషక్ కనిపెట్టారు, అనేక మంది భక్తులు కనిపెడుతూ వచ్చారు. అబ్రహాం గారు కూడా కనిపెట్టారు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాల నిరీక్షణ అభివృద్ధి పదము కూడా దేవుడు ఏం చేస్తారు? ఆయన్ని నడిపించారు. మన జీవితాలు దేవుడు మనల్ని కూడా అభివృద్ధి పరిచి జీవింపజేసే దేవుడు కనుక అబ్రహాం గారు అన్నారు, నేను నీ బహుమానం ఏం చేస్తాను? అత్యధికం చేస్తాను. ప్రభు, ఇంకా నువ్వు నాకు బహుమానం ఇవ్వలేదు కదంటే, నీకు ఇచ్చే బహుమానము ఆకాశ నక్షత్రాల వల్లే ఉంటాయి. నీకు ఇచ్చే బహుమానం ఇసుక రేణువుల వల్లే ఉంటుంది. అంటే అంత సంతానం నేను నీకు ఇస్తాను. నువ్వు నమ్మి విశ్వసించిన దేవుడు అబ్రహాం గారికి ఒక చక్కని ఒడంబడిక చేసుకొని మరి పేరు కూడా మార్చిన దేవుడు అండి. హల్లెలూయా. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు తండ్రి, వందనాలు. ఇక ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన మాట కొరకు నీకు స్తోత్రాలు అయ్యా. మా జీవితాలు అభివృద్ధి పదము కూడా నడిపించాలని ఆశపడుతున్నారు. మీరు పిన్నలనేమి పెద్దలనేమి తండ్రి అందరినీ దీవించే దేవుడు, అందరినీ ఆశీర్వదించే దేవుడు. భూమి ఆకాశం సించిన యెహోవా చేత మీరు దీవించబడిన వారు, మీరు ఆశీర్వదించబడిన వారని చెప్పిన దేవుడు. ప్రభునికి స్తోత్రాలు తండ్రి. యోబు గారు తన జీవితంలో మహాభివృద్ధిలోకి రావడానికి తండ్రి నీ యందు భయభక్తి కలిగి ప్రభు తండ్రి నీ యందు శ్రద్ధ నిలిపిన కారణం చేత నిన్ను విడిచిపెట్టగా కష్టముల శ్రమల బాధలో కూడా నిన్ను తూలనాడక నోటి ద్వారా కూడా తండ్రి మాటను అతిక్రమించకుండా ఉండడాన్ని బట్టి ప్రభు యోబు గారిని రెండంతలు ఆశీర్వదించి నువ్వు నడిపించు. క్రమక్రమముగా అభివృద్ధి పదం కూడా నడిపించిన దేవుడు ప్రభానికి స్తోత్రాలు. ఈరోజు మా జీవితాల్లో కూడా తండ్రి మేము అభివృద్ధి పదం కూడా వెళ్ళాలంటే నీకు ఇష్టకరమైన జీవితంలో లేకుండా ప్రభావ నీకు ఇష్టమైన జీవితం జీవించడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరచుని నడిపించండి నాయన. ఉదయకాల సమయంలో ఎగ్జామ్స్ కొరకు చాలా మంది బిడ్డలు సిద్ధపడుతూ ఉన్నారు, రాస్తూ ఉన్నారు తండ్రి. కలం పట్టి వ్రాయించండి నాయన. జ్ఞానం ఇచ్చి, తెలివినిచ్చి, వివేచననిచ్చి ప్రభావ నడిపించండి. రకరకాల పల్లె ప్రాంతాల నుంచి నాయన, పట్టణ ప్రాంతాల నుంచి అనేక రిక్వెస్ట్లు వస్తుంది. బిడ్డలందరినీ దీవించండి. సంపూర్ణమైన ఆరోగ్యము, శక్తి, బలము తండ్రి నాయన. జ్ఞానం ఇచ్చి నడిపించండి. జ్ఞానము కొద్దిగా అంటే నన్ను అడగండి, నేను మీకు ధారాళంగా ఇస్తాను. నీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు. నేను నిక్షేమాన్ని బిడ్డల పట్ల విస్తరింపచేయండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు తండ్రి చక్కటి రిజల్ట్స్ అనుగ్రహించండి, కార్యం చేయండి ప్రభావ. నీకు వందనాలు. నడుదల తండ్రి నేను మరి అనేక మంది సిస్టర్స్ ప్రభావ ప్రమోషన్స్ నిమిత్తం తండ్రి స్టూడెంట్స్గా జాయిన్ అవ్వడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. రకరకాల ప్రదేశాలు గుండా ప్రభావ శ్రీకాకుళం, పాడేరు ప్రభావ తండ్రి, విశాఖపట్నం ప్రభావ తండ్రి అనేక మంది వెళ్ళొచ్చిండగా అతని విజయనగరం బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు చేయండి తండ్రి. వారి వెళ్ళి ద్వారా అందరినీ అనేక మందికి మేలుకరంగా సిద్ధపరచండి ప్రభావ. నీకు స్తోత్రం. వారి జాయినింగ్స్లో సహాయం తెచ్చండి.
ప్రయాణ రాకపోకలు నెమ్మది, శాంతి, సమాధానము, కుటుంబ జీవితాల్లో సహాయం అనుగ్రహించండి, నడిపించండి ప్రభా. నీ స్తోత్రం. మీరు చేసే ప్రతి మేలు కొరకు, ఉపకారం కొరకు నీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు అయ్యా. లీలా శిష్యుగా నిమిత్తం ప్రార్థన చేస్తుందన్న ఐసీలో అడ్మిట్ అయినారు ప్రభా. నామలో బిడ్డను మీరు ముట్టండి, స్వస్థత అనుగ్రహించండి, నెమ్మది, క్షేమాన్ని విస్తరింపచండి. ఇట్లా ఎంతో మంది పేషెంట్స్ ప్రభా తండ్రి హాస్పిటల్స్ అడ్మిట్ అవుతున్నారు తండ్రి. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి శారీరక సంబంధమైన శ్రమ నుంచి విడిపించండి ప్రభా. కష్టము, నష్టము వాటిల్లకుండా సహాయం తెచ్చండి. వాళ్ళ క్షేమకరంగా గృహాలకు చేర్చబడలాగిన తండ్రి నేను మీరే బిడ్డలు నడిపించండి, కార్యము చేయండి. అనేక మందిని ఆదరించండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. ఇంక నువ్వు ప్రమోషన్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తాం తండ్రి. మీరే సహాయం అనుగ్రహించండి తండ్రి. నేను చక్కని ప్లేసెస్ బిడ్డలకు అనుగ్రహించండి. నీ పరిచయకు సమీపస్తులుగా ఉన్నట్లుగా తండ్రి ప్రతి బిడ్డను కూడా బలపరిచి నడిపించమని అడుగుతున్నాను దేవాని స్తోత్రాలు. రాత్రికాల సమయంలో జరుగుతున్న ఆరాధనలో ప్రభు, కాలేజ్ మీటింగ్స్ లో ప్రభు మీరే కృప చూపించండి. ఈ దినమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి సంఘం ఉందని సిద్ధపడుచుండగా ప్రభు, నీ బిడ్డను సిద్ధపడుచుండగా అనేక మందికి వీలు కలుగొచ్చండి. నీ సన్నిధికి వచ్చి తండ్రి నిన్ను ఆరాధించి సేవించి ప్రభు నీవిచ్చు గొప్ప బహుమానం పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి ప్రభు. నీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతా మీ సహాయం మాకు అనుగ్రహించి కార్యము చేయండి. మేలు కొరకే సిద్ధపరచండి తండ్రి. ప్రత్యక్షంగా పరోక్షంగా తండ్రి లైవ్ ఆరాధనలో సహకరిస్తే బిడ్డలందరూ కొరకే నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు, ప్రతి ఉపకారం కొరకు నీ స్తోత్రాలు. సేవకుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పెద్దమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఆయన సేవకులను బట్టి, సేవకురాలను బట్టి, బాబుని బట్టి నీకు వందనాలు తండ్రి. సహకరిస్తున్న సేవకుల కుటుంబంలో అన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు. ఐఐటి, IIIT ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు చక్కని రిజల్ట్ అనుగ్రహించండి, నడిపించే ప్రభా. దూర దూర ఉద్యోగాలు ఇచ్చే తండ్రి నేను ఉంటున్న బిడ్డలు, స్టడీస్ రీచ్ ఉంటున్న బిడ్డల చుట్టూ నీ కంచె ఉంచి నడిపింపచేయండి. నెమ్మది, శాంతి, సమాధానం, క్షేమాన్ని తండ్రి విస్తరింపచేయండి. శత్రువు ఎక్కడ పడిచేయకుండా మేలు కొరకే బిడ్డలు సిద్ధపరిచి నడిపించి కార్యించండి. ప్రతి ఒక్క బిడ్డ అభివృద్ధి పదంగా నడిపింపచేయమని మీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అందరికీ ప్రత్యేక ప్రేమ పొందాలండి. మే గాడ్ బ్లెస్ యూ.